అందరికీ నమస్కారం. మన లైఫ్‌లో ఎవరైనా సరే ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే అది హెల్త్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం చీకట్లోకి వెళ్ళిపోతే మర్చిపోకుండా వెలుగు వచ్చేకి ఏదో ఒక దారి, ఏదో ఒక మూల నుండి మనల్ని హ్యాపీనెస్ అనే వెలుగు బయటికి తీసుకొస్తుంది. మనకి తోడు ఎవరూ రారు. ఎవ్వరు కూడా రారు. మనతో కష్టాల్లో ఉన్నప్పుడు మనకి పుష్ ఇవ్వటానికి కానీ, ఏడిస్తే కన్నీళ్ళు తుడవటానికి కానీ మన సొంత చెయ్యి తప్ప. ఎవరి కష్టాలు వాళ్ళకుంటే మనల్ని పక్కన వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి? మనుషులు మనల్ని ఇష్టపడకపోయినా పర్లేదు, ప్రేమించాల్సిన పని లేదు, అసలు గౌరవించాల్సిన పని కూడా లేదు. మన కోసం మనం నిలబడాలి. కష్టాల్లో మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్న వీళ్ళు తప్ప ఎవరూ ఉండరు. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా మనం ఎదగాలి. మీ కళ్ళతో చూసేంత వరకు కూడా ఏది నమ్మకూడదు ఈ కాలంలో. కళ్ళతో చూసినా కూడా నమ్మలేకుండా ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. మనల్ని మనము అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎక్కడి నుండి వచ్చామో అది అసలు మర్చిపోకూడదు. మనుషుల్ని చీప్గా చూడకూడదు. మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రతిరోజు కష్టపడుతూ ఉండాలి. మన చుట్టూ మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే పీపుల్ని ఉంచుకోవడానికి ట్రై చేయండి. మనకు తెలుస్తుంది మన వెనకలు ఎవరు మంచిగా మాట్లాడుతున్నారో, మన ముందర ఎవరు మంచిగా మాట్లాడుతున్నారో అని. వాళ్ళు మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని అర్థమైతే వాళ్ళ నుంచి కాస్త దూరంగా వెళ్ళిపోండి. తప్పేం లేదు. కష్టం వస్తే బాధ చెప్పుకోవడానికి ఒక్క మంచి ఫ్రెండ్ చాలు. 100 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండక్కర్లేదు. డిసిప్లైన్డ్గా ఉండండి. మన రొటీన్లో గోల్స్ పైన ఫోకస్ చేయండి. మనకి ఏదైనా కష్టం వస్తే ఫైట్ చేయడానికి ట్రై చేయాలి. భయపడి మూల కూర్చోకుండా దాన్ని ఎదుర్కొని నిలబడాలి. అప్పుడే అది మన నుండి పారిపోతుంది. కష్టం వచ్చిందని కుంగిపోకుండా లేచి తుడుచుకొని నిలబడి దాంతో ఫైట్ చేసి గెలవాలి. లైఫ్లో ఏవి కూడా పర్మనెంట్గా ఉండేవి కాదు. అవి బాధలైనా సరే, సంతోషాలైనా సరే వాటిని ఎదుర్కొంటూ పోరాడాలి. అదే లైఫ్ అంటే. కొంతమంది కూర్చున్న చోటే ఉండిపోయి ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు ఎక్కువ. అది స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి రేపు చేద్దాం అని వాయిదా వేస్తూ లైఫ్ని అలా గడిపేస్తూ ఉంటారు. ముందడుగు వేస్తేనే కదా జీవితంలో ముందరికి వెళ్ళేది.